వెల్కమ్ టు ఐకాన్ ఇండియా। ఈ వీడియో ద్వారా మనం 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి తెలుసుకుందాం। ఈ అంశాలు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి। మీరు రాయబోయేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని ఎగ్జామ్ సిరీస్ని అందిస్తూ ఉంది। దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేయండి। ఇక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। సో ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నటువంటి అంశం 1965 ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధం। సో ఈ యుద్ధం ఎందుకు వచ్చింది అని అంటే కొంచెం మనం 1962కి వెళ్ళాలి। ఈ 1962లో భారత్ చైనా యుద్ధం వస్తుంది। ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది అని అంటే చైనా దురాక్రమణ చేస్తుంది భారతదేశానికి సంబంధించినటువంటి ప్రదేశాలను లాక్కునేందుకు। సో అలా భారత్ చైనాతో యుద్ధం చేసి వీక్గా ఉంది అని చెప్పేసి పాకిస్తాన్ రాన్ ఆఫ్ కచ్ గుజరాత్కి సంబంధించినటువంటి ప్రాంతంలో అనధికారికంగా ఒక పెట్రోలింగ్ చేస్తూ ఉంది। సో దీన్ని భారతదేశం వెంటనే రెస్పాండ్ అయి నిలువరించే ప్రయత్నంలో భారతదేశం పాకిస్తాన్తో యుద్ధానికి దిగుతుంది 1965 ఆగస్ట్ 5న। అయితే పాకిస్తాన్ వ్యూహం ఏంటి? ఇక్కడ ఏదైతే గుజరాత్ ప్రాంతం ఉందో ఇక్కడ యుద్ధం చేస్తూ మనకి ఉత్తరాన ఉన్నటువంటి ప్రస్తుతం యూనియన్ టెరిటరీగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలనేది పాకిస్తాన్ ఉద్దేశం। సో దీన్ని భారత్ ముందుగానే పసిగట్టి 1965లో ఒక 3 ఆపరేషన్లను నిర్వహించడం జరిగింది భారతదేశానికి సంబంధించినటువంటి సైన్యం। ఆ 3 ఆపరేషన్లను ఏంటి, అవి ఏ ప్రాంతంలో నిర్వహించారు గుర్తించండి అని అడుగుతారు। అలా అడిగితే మనం ఆపరేషన్ డిజర్ట్ హక్ అనేది నిర్వహించడం జరిగింది। ఇది రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో నిర్వహించారు। ఇక ఆపరేషన్ జిబ్రాల్టర్ నిర్వహించడం జరిగింది LOCలో। ఇక ఆపరేషన్ గ్రాండ్ స్లమ్ నిర్వహించారు అఖ్నూర్లో। సో ఇలా 3 ఆపరేషన్లని 1965 యుద్ధంలో పాకిస్తాన్ని నిలువరించేందుకు భారత్ నిర్వహించినటువంటి స్పెషల్ ఆపరేషన్స్। ఈ ఆపరేషన్స్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు। ఇలా అడిగితే మీరు వీటికి సంబంధించి ఆన్సర్ చేయండి, మార్క్ పొందండి। సో ఇలాంటి సమాచారం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను। వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ఇలాంటి కంటెంట్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।